ఓషో గారు రాసిన పిల్లలే పెద్దలు పుస్తకంలో ఆయన అత్యంత అద్భుతంగా పిల్లలు ఈ భూమి మీదకి ఎంత ఉత్సాహంగా వస్తారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ తల్లిదండ్రులు ఇవ్వాలి అనేది ఆయన చాలా చక్కగా చెప్తారు. పిల్లలు అనేది ఈ యూనివర్స్లోకి మనకన్నా ఇవాల్వ్డ్గా వాళ్ళు చాలా అంతులేని ఉత్సాహంతో ఎంతో ఎనలేని అనుభవాలతో వాళ్ళు ఈ భూమి మీద అనుభవం చెందడానికి వస్తారు. మనం పేరెంట్స్గా వాళ్ళు ఏదో మన ద్వారా వచ్చారు, మనకి నచ్చినట్టుగా వాళ్ళు జీవించాలి అనుకొని మనం వాళ్ళని గైడ్ చేయడం మొదలు పెడతాం. కానీ యాక్చువల్గా వాళ్ళు మనకన్నా ఇవాల్వ్డ్ సోల్స్, వాళ్ళదైనా ఒక జీవిత ప్రణాళికతో వాళ్ళు వస్తారు. కహీల్ జిబ్రాన్ ఎంతో చక్కగా ఆయన చెప్తారు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, వాళ్ళు మీ ద్వారా కేవలం ఈ భూమి మీదకి వచ్చారు మాత్రమే, మీ నుండి కాదు, మీ అనుభవాలను తీసుకొని కాదు, వాళ్ళకైనా ఒక స్వతంత్రత వాళ్ళు కలిగి వచ్చారు అని. సో ఇవన్నీ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సో ఆ రకంగా బాలవికాస్ 2011 మొదలుపెట్టి అందులో ఇన్ని విభాగాలతో ఎంతోమంది వాలంటీర్స్, ఎంతోమంది అనుభవం కలిగిన మాస్టర్స్ దీనికి జాయిన్ అయ్యారు. అత్యంత అద్భుతంగా వాళ్ళ ఎనర్జీస్ కూడా అక్కడ పిల్లలతో షేర్ చేసుకొని వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా ఎన్నో విభాగాలు ఇచ్చినప్పుడు ఎంతోమంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవాళ్ళు అనమాట. మా అబ్బాయి అసలు డ్రాయింగ్ చేశాడంటే నమ్మలేకపోతున్నామండి, వాడు అసలు ఒక దగ్గర కుదురుగా కూర్చోడు అని. సో అక్కడ వచ్చేసరికి మిగతా పిల్లలతో పాటు వాళ్ళు చక్కగా డ్రాయింగ్ చేయడము, యాక్టివిటీస్ చేయడము, అవుట్డోర్లో కొంతసేపు ఆడుకోవడము, మ్యూజిక్ నేర్చుకోవడము. ఒక మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చి చక్కగా వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ భగవద్గీత శ్లోకాలు, సందేశాలు, చిన్న చిన్న పాటలు వాళ్ళకి నేర్పించడం. సో ఆ కొంచెం రోజులు వాళ్ళు ఏదైతే ఇక్కడ ధ్యానమాచక్రకు వస్తారో వాళ్ళు చక్కగా బాలవికాస్కి వచ్చినప్పుడు వాళ్ళలో ఎన్ని టాలెంట్స్ ఉందో మిగతా పిల్లలతో వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ధ్యానం కూడా మనం నేర్పించి పిరమిడ్ ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ చూపించి వాళ్ళకి నచ్చిన విభాగానికి వాళ్ళని పంపించడం జరిగేదన్నమాట. సో అలా వాళ్ళు చక్కగా కొంతసేపు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కొంతసేపు స్టోరీ బుక్స్ చదువుకోవడం. అలాగే ఐన్స్టీన్ చెప్తారు, మీ పిల్లలు చక్కగా తెలివితేటలతో ఉండాలంటే రీడ్ దెమ్ ఫెయిరీ టేల్స్, అంటే మంచి పుస్తకాలు చదివి వినిపించండి, వాళ్ళకి మంచి మంచి స్టోరీస్ చెప్పండి, వాళ్ళు చాలా తెలివిగా అవుతారు. ఇఫ్ యూ వాంట్ దెమ్ మోర్ ఇంటెలిజెంట్ రీడ్ మోర్ ఫెయిరీ టేల్స్ అంటారు ఆయన. సో అంటే ఇంకా వాళ్ళు ఇంటెలిజెంట్గా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ బుక్స్ వాళ్ళకి చదివి వినిపించండి అని. సో అది నిజంగా నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను, వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా వాళ్ళు అన్నీ చదువుతూ చాలా చక్కగా వాళ్ళు మిగతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళలో ఉన్న ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పక్క పిల్లలకి అన్నీ షేర్ చేయడము, వాళ్ళని వీళ్ళు గైడ్ చేయడము, ఇలా ఎన్నో క్వాలిటీస్ వాళ్ళలో బయటకు వచ్చేదన్నమాట. అలాగే నేను వాళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ చాలా నేర్చుకుంటూ ఉండేదాన్ని. చిన్న చిన్న వస్తువులు ఏదైతే మనం పనికిరాదు అనుకుంటామో దాని నుంచి వాళ్ళు చాలా క్రియేటివ్గా చేసేసి మేడం ఇలా కూడా మనం చేయొచ్చు అని వాళ్ళు చూపించడం. ఎవరైతే పిల్లలు బాలవికాస్కి ఆడుకోవడానికి 2011 నుండి వచ్చారో వాళ్ళు తర్వాత లేటర్ ఆన్ బాలవికాస్ వాలంటీర్స్గా వచ్చారు. లాస్ట్ ఇయర్ బాలవికాస్ ఆ ఇంటర్వ్యూ ఆ మొత్తం కవరేజ్ చేయడానికి ధనశ్రీ వచ్చింది, తను బాలవికాస్లో స్పెండ్ చేయడానికి వచ్చేది, తర్వాత వాలంటీర్ చేసింది. లాస్ట్ ఇయర్ పిఎంసి తరపున తనే కవరేజ్ చేసి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. సో అలా ఈ పిల్లలందరూ చాలా చక్కగా ఎదుగుతూ ఒక్కొక్క విభాగాన్ని వాళ్ళు హెడ్ చేయగలిగి వాళ్ళు ఎన్నో చెప్తూ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా చక్కగా వాళ్ళందరూ ఎదగడం, షేరింగ్ నేర్చుకోవడము. చాలామంది పేరెంట్స్ చెప్పేవాళ్ళు బాలవికాస్కి వచ్చిన తర్వాత వాళ్ళు షేరింగ్ అనేది నేర్చుకున్నారు. ఇంతకుముందు అన్ని నాట్ ఐస్, నేనే అని ఆ సింగిల్ చైల్డ్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్నాము, ఒకరిద్దరు పిల్లలతో ఉన్నాము. సో వాళ్ళకి అన్నీ మనం ముందే వాళ్ళకి అందివ్వడం వల్ల వాళ్ళు ఆ షేరింగ్ అనేది నేర్చుకోవట్లేదు. ఇమ్మీడియట్గా గ్రాటిఫై అయిపోవాలి, వాళ్ళకి ఏదైనా కావాలంటే నేను ఇమ్మీడియట్గా పొందాలి అనేదే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎందుకని పేరెంట్స్ మనం పొందలేకపోతున్నాం, వాళ్ళకి అన్నీ అందించేయాలని ముందే ఇవ్వడం వల్ల వాళ్ళు అది కూడా మిస్ అవుతున్నారు. అంటే నాకు కావాలంటే నేను కొంత ఎదురు చూడాలి, పక్క వాళ్ళతో షేర్ చేయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఆ వెయిట్ చేయడం కూడా మనం నేర్పించాలి, గెలుపోవటములు నేర్పించాలి. ప్రతిసారి ఇది నాకే అనేది కాదు, ఓడిపోవడం కూడా సహజం, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అనేది నేర్పించాలి. ఈ మధ్యన నేను బాలవికాసం ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు ఒక ధన్య అనే అమ్మాయి బాలవికాస్ తను 2 years ఓల్డ్గా రావడం మొదలుపెట్టింది. లాస్ట్ మంత్ తను ఇంటర్వ్యూ చేస్తుంటే అత్యంత అద్భుతంగా ఏంటి నీలో మార్పు ఈ మెడిటేషన్ చేశాక నీకు ఏమి వచ్చింది అని అడిగినప్పుడు నేను ఇంతకుముందు ప్రతిసారి నేనే విన్ అవ్వాలనుకునేదాన్ని, ఇప్పుడు తెలిసింది ఓడిపోవడం కూడా చాలా గొప్ప విషయం, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి అని తెలుసుకున్నాను అని చెప్పింది. నేచర్లో ఎలా ట్రావెల్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి. సో అంటే చూడండి ఎంత చక్కగా వాళ్ళు ఇవాల్వ్ అవుతారు. చిన్నప్పుడే ధ్యానం, ఈ ఆత్మవిద్య అనే సీడ్స్ వాళ్ళలో వేసినప్పుడు వాళ్ళు చాలా చక్కగా అన్ని రకాలుగా మల్టిపుల్ ఇంటెలిజెన్స్, వాళ్ళకి అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉంది అనేది పేరెంట్స్గా మనం గమనించాలి. వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు ఎందులో ఆసక్తి కనబరిస్తే దాన్ని మనం వాళ్ళకి ఒక స్టేజ్ సెట్టింగ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తాము, అక్కడ వచ్చి క్లాస్ మనకి డ్యాన్స్ చేసేవాళ్ళు ఒకరు, లేదంటే ఇంకొకటి ప్రజెంట్ చేసేవాళ్ళు, కానీ దాని వెనక ఎంతో
టీం వర్క్ చేసినప్పుడు ఆ ప్రజెంటేషన్ మనకు అద్భుతంగా డయాస్ మీద కనిపిస్తుంది. పిల్లలు కూడా అంతే, వాళ్ళు చక్కగా వాళ్ళ ఆసక్తిని మనం ఎతికి దాన్ని మనం కనిపెట్టి సపోర్ట్ చేసి ఒక స్టేజ్ సెట్టర్స్లా ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు అత్యంత అద్భుతంగా వాళ్ళు ఎదిగి వాళ్ళకి ఇష్టమైన విభాగంలో చాలా చక్కగా ఎదగడం అనేది జరుగుతుంది. సో ఈ మధ్యన ఈ లాక్డౌన్ని ఉపయోగించుకొని ఈ నాలెడ్జ్ని, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు చాలా చాలా ఇవాల్వ్డ్ అయ్యి సహజ స్థితిలోనే ఉంటారు. మనము పేరెంట్స్గా వాళ్ళని డైవర్ట్ చేసేస్తూ ఉంటాం. మనం పొందలేనిది, మనం చేయలేనిది ఆ పిల్లలు చేయాలి అని. లేదు అంటే ఈ మధ్యన ఏదైనా టీవీ షో బాగా పాపులర్ అయిందంటే మన పిల్లలు కూడా ఆ పాడుతా తీగకి వెళ్ళిపోవాలి, మన పిల్లలు కూడా ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో వెళ్ళాలి. కానీ వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉందనేది మనం కనుక్కోం. అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయించాలి. అలా కాకుండా తనకి ఏంటి ఇంట్రెస్ట్ అనేది మనం కనుక్కొని వాళ్ళకి అన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందులో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటివంతా ఈ విద్యని పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా కూడా అసలు పిల్లల పెంపకంలో ఆధ్యాత్మిక విశిష్టత ఏంటి, పేరెంట్స్ సరిగ్గా ఉంటే పిల్లలు చాలా అత్యద్భుతంగా ఉంటారు. ఎందుకని వాళ్ళు ఎప్పుడూ సహస్థితిలో ఉంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకున్నా, వాళ్ళ ఉత్సాహాన్ని మనం చంపేయకున్నా ఎంకరేజ్ చేస్తే చాలు, వాళ్ళు అత్యంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు. నా బేబీ విషయంలో కూడా నేను ప్రెగ్నెన్సీ నుంచి ఎటువంటి మెడిసిన్ తీసుకోకున్నా, తను పుట్టిన తర్వాత కూడా నేను ఏం మెడిసిన్స్ ఇవ్వకున్నా పిరమిడ్ కింద పడుకోబెట్టడం, పిరమిడ్ వాటర్ ఇవ్వడం, పిరమిడ్ కింద పెట్టిన ఫుడ్ ఇవ్వడంతో తను చాలా సహజంగా తనకు చెప్పేదాన్ని అనమాట, నాన్న నీకు ఈ డిసీజ్ వచ్చింది, ఈ డిసీజ్ తగ్గించుకునే శక్తి కూడా నీలోనే ఉంది అని తనకి ఇన్ఫర్మేషన్ ఒకటే ఇచ్చేదాన్ని చెవి దగ్గర. అలాగే తను చక్కగా అన్నీ కూడా హీల్ చేసుకొని అద్భుతంగా ఈరోజు తన +2 కంప్లీట్ చేసుకొని తను గ్రాడ్యుయేషన్లోకి ఎంటర్ అవ్వడం, అలాగే బాలవికాస్లో వాలంటీర్గా చేయడం, తను చదువుకున్న స్కూల్లో, కాలేజ్లో అన్ని చోట్ల మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని వాళ్ళు అడిగేటట్టు. అంటే మన పిల్లల ప్రవర్తనే అవతల వాళ్ళకి చెప్తుంది, వీళ్ళు పెంచబడిన విధానం చాలా ఏదో ఉంది, ఏదో అందించబడింది వీళ్ళకి, మనలా కాదు అనేది. సో ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ మనం రైట్ టైంలో పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారు. అండ్ పత్రిజీ కోరిక కూడా ఎప్పుడైనా ప్రోగ్రామ్స్లో చూస్తే పిల్లలు ఎక్కడైనా అల్లరి చేస్తుంటే స్టూపిడ్ పేరెంట్స్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోండి పిల్లలు అనేవారు, కానీ పిల్లల్ని ఏ రోజు తిట్టేవారు కదా. నేను అబ్జర్వ్ చేస్తే ఏంటి అని సార్ని ఒకసారి అడిగినప్పుడు అప్పుడు చెప్పారనమాట, పిల్లలు సహజంగా వాళ్ళు చక్కగా అలా ఉన్నప్పుడు మన లెర్నింగ్ కోసం వాళ్ళని అక్కడ మనం బలవంతంగా కూర్చోబెట్టి గోల్ చేయకు, వీళ్ళు తిడతారు, పత్రిసారి బూచోడు, ఇలా మనం ఎన్నో రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాము. అలా కాకుండా చక్కగా వాళ్ళు ఆడుకుంటానంటే ఆడించి కొంతసేపు మనం ఇక్కడ వాళ్ళకు ఒక క్లాస్ వినడము, వాళ్ళు నిద్రపోయినప్పుడు ఇక్కడికి రావచ్చు. అంతేగాని వాళ్ళు ఇబ్బంది పెట్టి మనం నేర్చుకునేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. పిల్లలు చక్కగా వాళ్ళు హాయిగా ఉన్నప్పుడే మనము ఇక్కడ హాయిగా ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించగలుగుతాము. సో అది సార్ ఎప్పుడైతే చెప్పారో ఈ పేరెంట్స్ ఎవరికి డిస్టర్బ్ ఉండకూడదు అని, అదొకటి. ఇలా ఎన్నో అనుభవాలతో ఆ బాలవికాస్ అనేది ఆవిర్భవించి ఈరోజు అది మన ఓంకారేశ్వర పిరమిడ్ దగ్గర మనం దాన్ని 2015లో స్టార్ట్ చేసాము. అలాగే లాస్ట్ ఇయర్ ఇదే ఇయర్లో 2020లో ప్రకృతి వ్యాలీలో జరిగిన మన్యసీమ మహాకరుణ ధ్యానమాచక్రలో అక్కడ కూడా ప్రాణిహిత అండ్ కిరణ్ సపోర్ట్తో అత్యంత అద్భుతంగా అవుట్డోర్ ప్లే ఎక్విప్మెంట్తో మొత్తం ఇండోర్ అన్ని ఫెసిలిటీస్తో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే విశ్వకాంతి పిరమిడ్ మాడుగుల దగ్గర చక్కగా మేడం సహకారంతో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ పత్రిజీ కోరిక కూడా ప్రతి పిరమిడ్ కేర్ సెంటర్ దగ్గర, ప్రతి పిరమిడ్ దగ్గర పిల్లలకి ఒకరోజు అట్లీస్ట్ ఒక సండే పిల్లలకని మనం కేటాయించి వాళ్ళకి యాక్టివిటీస్ చేయాలి, వాళ్ళకి ధ్యానాన్ని, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని అందరితో షేర్ చేసుకునేటట్టు చేయాలి అని చెప్పారు. సో ఈ పిరమిడ్ బాలవికాస్ ఫౌండేషన్ ద్వారా నెక్స్ట్ ప్రతి పిరమిడ్ దగ్గర కూడా ఈ బాలవికాస్ కేంద్రాలు రావడం మొదలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆల్రెడీ ఒక 3 వచ్చాయి. ఇంకా కూడా ఇది స్టార్ట్ చేసి అన్ని చోట్ల కూడా బాలవికాస్ స్టార్ట్ అవ్వాలి, పిల్లలందరూ ఆనందంగా ఉండాలి. చాలామంది నాకు కాల్ చేసి అడుగుతారు, దీనికి చేయాలంటే దీనికి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అని. ఏమీ అక్కర్లేదు ఫ్రెండ్స్. పిల్లలు వాళ్ళు సహజంగా చాలా చాలా సృజనాత్మక కలిగి ఉంటారు. పిల్లలే మిగతా పిల్లలకి వాళ్ళు టీచ్ చేయగలుగుతారు. మనం వాళ్ళకి కొంచెం స్పేస్ ప్రొవైడ్ చేసి కొంత చార్ట్ మెటీరియల్, కొంత ఆర్ట్ మెటీరియల్ ఇస్తే వాళ్ళ అనుభవాలు, వాళ్ళకు వచ్చిన స్టోరీస్ పక్క పిల్లలకి చెప్పడము, వాళ్ళు నేర్చుకున్న శ్లోకాలు పక్క పిల్లలకు తెలియజేయడం. సో ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం, ఓకే నాలాగా మెడిటేషన్ చేసి చాలా అనుభవాలు కలిగిన నా ఫ్రెండ్స్ ఉన్నారు అని. చూడండి ఈ ధ్యాన యజ్ఞాల్లో మనమందరం పత్రిజీ మన ఊరికి వచ్చి మళ్ళీ రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టి ఉండేది. పత్రిజీ ఎప్పుడైతే 99లో ఈ ధ్యానయజ్ఞాలు మొదలుపెట్టారో మనం అక్కడ అటెండ్ అయినప్పుడు ఓకే నాలా ధ్యానం చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఊర్లో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ జిల్లాల్లో చక్కగా ధ్యాన కేంద్రాలు పెట్టారని మనం కూడా ఇంకా మన ఊర్లో బాగా డెవలప్ చేయడము, కలుసుకోవడము, అనుభవాలు పంచుకోవడం. అలాగే పిల్లలు కూడా వాళ్ళకి బాలవికాస్ కేంద్రాల ద్వారా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతారు, చక్కగా షేరింగ్, కేరింగ్ అన్నీ నేర్చుకుంటారు. సో మీరందరూ కూడా మీ కేర్ సెంటర్స్లో, మీ ఊర్లో ఈ బాలవికాస్ కేంద్రాలు స్టార్ట్ చేయాలని నా విన్నపం.
ఎందుకు అంటే పిల్లల్లా ఉండనిద్దాం, వాళ్ళకి స్వేచ్ఛనిద్దాం. బాలవికాస్, ముఖ్యంగా బాలవికాస్ ఉద్దేశం కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వీయ ఎన్నిక. వాళ్ళకి ఏది ఇష్టమో అది మనం ఎప్పుడైతే చేయిస్తామో చక్కగా వాళ్ళు ఎదుగుతారు. పత్రిజీ దీన్ని అంతటిని 5 ఫింగర్ కాన్సెప్ట్తో మనకి ఇచ్చేశారు ఫ్రెండ్స్. మన చేతి 5 వేళ్ళు మనం చూసుకొని అందులో సార్ ఇచ్చిన ఆ కాన్సెప్ట్ నేను ఇప్పుడు చెప్తాను. అది మనం మన పిల్లలతో ఇంప్లిమెంట్ చేస్తే చాలు. నేను స్కూల్స్కి వెళ్ళి 2015లో ఇక్కడ సంగారెడ్డి, మెదక్ అంతా స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్పినప్పుడు నేను ఎక్కువ టైం అయితే అడిగేదాన్ని కాదు స్కూల్లో. సార్ మాకు 1/2 అవర్ ఇవ్వండి మీ వాల్యుబుల్ ఈ స్కూల్ టైమింగ్లో అన్నప్పుడు 1/2 అవర్లో 10 నిమిషాలు పత్రిజీ చెప్పిన ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పి 10 నిమిషాలు వాళ్ళ చేత ధ్యానం చేయించి 10 నిమిషాలు వాళ్ళ అనుభవాలు పంచేసరికి అత్యంత అద్భుతంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అలా కొన్ని వేల మంది పిల్లలకి నేను ఈ స్కూల్స్లో వాళ్ళకి మంచి టీంతో వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పడం జరిగింది. ఆ 5 ఫింగర్ కాన్సెప్ట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాలవికాస్కి విచ్చేసిన వాళ్ళందరూ అక్కడ చూస్తారు. చక్కగా నేను తెలుగులో, ఇంగ్లీష్లో దాన్నే మనం అక్కడ పెట్టడం జరిగింది. ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం. ఇప్పుడు నేను ఈ మైక్ హోల్డ్ చేయాలి. ఈ మైక్ నేను ఒక ఫింగర్తో నేను పట్టుకోలేను. ఎప్పుడైతే ఈ మైక్కి నా ఈ లిటిల్ ఫింగర్కి నేను నా థంబ్ ఫింగర్ బొటన వేలు యాడ్ చేస్తానో దీన్ని పట్టుకోగలను. అలాగే ఏ ఫింగర్కైనా ఎప్పుడైతే నా బొటన వేలు యాడ్ చేస్తానో దాన్ని నేను హోల్డ్ చేయగలను. అలానే చిటికెన వేలు అనేది సార్ ఏం చెప్పారంటే ఆటలు. ప్రతి పిల్లవాడు ఎంతో ఉత్సాహంగా మనం ఎప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఓకే అక్కడ పెట్టేసే ఏదో స్నాక్స్ తిను, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళు, లేదంటే హోంవర్క్ స్టార్ట్ చేయి. అలా కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి ఆడుకోవడానికి మనం టైం ఇవ్వాలి. ఫార్చునేట్గా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా గేమ్స్ పీరియడ్, స్పోర్ట్స్ పీరియడ్, డ్రాయింగ్కి ఒక పీరియడ్ అని ఉండేది. అంటే మన రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా మన ఎడ్యుకేషన్ ఉండేది. అనలిటికల్ పార్ట్ అంటే మనము మన ఆలోచన విధానము ఇవన్నీ నేర్చుకుంటూనే మన క్రియేటివ్ అంటే మన సృజనాత్మకతను పెంచే మన రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ కూడా మనకి అవన్నీ SUPW పీరియడ్ అని ఇలా రకరకాలుగా ఉండేది. ఇప్పుడు పిల్లలకి మనం ఓన్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేయడం వల్ల చిన్నప్పుడే వాళ్ళ స్పెట్స్, హెడేక్, వాళ్ళ జీవితం మీద వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేట్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ర్యాంక్స్ ఒక గెలుపు గుర్రాల్లా మనం వాళ్ళు తయారు చేస్తున్నాం. ఎప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి, నువ్వే ముందుండాలి. 100%లో 100% ఎంతమంది అన్నా తెచ్చుకోవచ్చు. మనం ఆ విజ్ఞానం ఇవ్వట్లేదు పిల్లలకి. నువ్వే తెచ్చుకోవాలి ఫస్ట్ మార్క్. సో అది కాకుండా 100% తెచ్చుకోవాలి నాన్న, అది అందరూ తెచ్చుకోవచ్చు అనేది మనం నేర్పించాలి వాళ్ళకి. సో ఫస్ట్ వాళ్ళకి ఆటలు ఆడుకోవడానికి ఇచ్చినప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా వాళ్ళ శారీరక వికాసం చాలా చక్కగా జరుగుతుంది. అలాగే వాళ్ళకి పాటలు, డ్యాన్స్. ఎప్పుడైతే మనం ఈ పాటలు, డ్యాన్స్ అంతా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇస్తామో మానసిక వికాసం జరుగుతుంది. వాళ్ళు చాలా ఆనందిస్తారు, దాని నుంచి ఎంతో నేర్చుకుంటారు. ఆ పాటలు, ఆ శ్లోకాలు నేర్చుకోవడం వల్ల చక్కగా వాళ్ళ ఉచ్చారణ పెరుగుతుంది, వాళ్ళ విశుద్ధ చక్ర ఓపెన్ అవుతుంది. సో ఆ పాటలు, డ్యాన్స్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అయితే అది నేర్పించాలి. లేదు వాళ్ళు సంగీతం నేర్చుకుంటారంటే అది నేర్పించాలి. డ్యాన్స్ అనగానే క్లాసికలే నేర్పించాలి అనుకుంటారు కొందరు పేరెంట్స్. వాళ్ళకి వెస్టర్న్ డ్యాన్స్ ఇష్టం ఉందనుకోండి, అది నేర్పించండి. సో చక్కగా వాళ్ళకి ఆ టైం ఇచ్చి మనం ఎంకరేజ్ చేసి అబాకస్, స్మార్ట్ క్లాసెస్ ఇదే కాదు ఫ్రెండ్స్, ఆటలు, పాటలు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంది. చదువులు వాళ్ళు చక్కగా ఎదిగి వాళ్ళు ఏది అవ్వాలనుకుంటారో దానికి చదువు చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు చదువుకునే టైంలో కొంతసేపు మెడిటేషన్ చేయించి వాళ్ళు క్లాస్ వర్క్ హోంవర్క్ మొదలు పెట్టేటట్టుగా చేయడం. అలాగే మన కంప్యూటర్లో ఎలా అయితే సేవ్ బటన్ కొడతామో ఇన్ఫర్మేషన్ సేవ్ చేయడానికి, వాళ్ళ స్టడీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతసేపు ధ్యానం చేయించడం. అప్పుడు ఏదైతే వాళ్ళు చదువుకున్నారో దాన్ని చక్కగా వాళ్ళు లాంగ్ టర్మ్ మెమరీలో ఫీడ్ చేసుకొని చక్కగా ఒక 1/2 అవర్ చదవాల్సింది ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మా పాపకి ఎప్పుడు నేను చిన్నప్పుడు తన హోంవర్క్ చేసే ముందు మెడిటేషన్ చేయించాను. మెడిటేషన్ అనగానే మళ్ళీ మనలా వాళ్ళు గంటలు గంటలు చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. హ్యాపీగా ఒక 5-10 మినిట్స్ వాళ్ళకి చాలు. వాళ్ళు చక్కగా వాళ్ళు ఆ థాట్స్ అన్నీ చేసి ఒక మంచి బ్లాంక్గా తయారైనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు. అలా చదువులు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఎప్పుడు వర్క్ వాళ్ళు అప్పుడు చేసుకునేటట్టు జస్ట్ గైడ్ చేయడమే. మళ్ళీ వాళ్ళు వెనక పడొద్దండి. ఎప్పుడైతే మనం వెనక పడతామో మనం చెప్తే కానీ చేయని స్థితికి వస్తారు. ఎప్పుడు వాళ్ళకి తెలియజేసి వదిలేయడమే. నాన్న నువ్వు ఈ వర్క్ ఇంత ఉంది కదా, మరి ఎంత టైం కావాలి, నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో అని వాళ్ళ చేతే మనం ఆ టైంని క్యాలిక్యులేట్ చేస్తే ఓకే నా ఈరోజు వర్క్కి నాకు ఇంత టైం పడుతుంది అని వాళ్ళకే ఆ బుద్ధి వస్తుందన్నమాట. అంటే నేను చేసుకోవాలి, ఆ బాధ్యత నేర్పించాలి. భయం కాదు, భయపెట్టి కొంచెం రోజులే మనం చదివించగలుగుతాం. వాళ్ళకి బాధ్యతగా నువ్వే చేసుకోవాలి, నీ హోంవర్క్ నువ్వే కంప్లీట్ చేయాలి, నువ్వు అవన్నీ చేయగలుగుతావు, నువ్వు చాలా సూపర్, నువ్వు చాలా వండర్ఫుల్ అనే పదాలే మనం వాడాలి. నీకేం తెలుసులే, నువ్వు చేయలేవు, నువ్వు ఎప్పుడు ఇంతే అనే పదాలే మనం పిల్లలతో యూజ్ చేయకూడదు. అలాగే పనులు
చాలామంది ఏం చేస్తారు, అయితే చదువులు, లేదంటే ఏదైనా వాళ్ళు నేర్చుకుంటున్నారంటే యాక్టివిటీ. చిన్నపిల్లాడండి, వాడికి ఏం తెలుసు, వాళ్ళు కూడా ఎదిగితే నేర్చుకుంటారులే అని మనం అంటాము. కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టు చిన్నప్పుడే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చక్కగా వాళ్ళు బట్టలు వాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలి. మనం కుకింగ్ చేస్తుంటే వచ్చి వాళ్ళు వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వడము, ఆ వెజిటబుల్ వాష్ చేయడము, వాళ్ళు తిన్న ప్లేట్స్ వాళ్ళు వాష్ చేసుకోవడం. పత్రి సార్ చెప్తారు, 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వంట నేర్పించాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి మనం చిన్నప్పుడే అన్నీ నేర్పించాలని. అది 100% కరెక్ట్. వాళ్ళ పనులన్నీ మనం వాళ్ళకి నేర్పించాలి. అలాగే చివర ఇవన్నీ వాళ్ళు ఉత్సాహంగా చేయాలి అంటే ధ్యానం. సో ఇందాక నేను చెప్పాను, నా చిటికెన వేలుకి ఈ బొటన వేలు అంటే ఈ ధ్యానం అనేది కలిపినప్పుడే ఆటల్లో వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఈ ధ్యానం కలిపినప్పుడు వాళ్ళు పాటల్లో డ్యాన్సుల్లో ఫస్ట్ వస్తారు. ఈ ధ్యానం ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేస్తామో వాళ్ళ చదువుల్లో చక్కగా నెంబర్ 1గా ఉంటారు. ఈ ధ్యానం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ పనులన్నీ టైం టు టైం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే బాధ్యతని వాళ్ళు కలుగుతుంది. సో చూడండి, పత్రి సార్ ఎంత సింపుల్గా పిల్లల పెంపకంలో అసలు పిల్లలకి ఏమి ఇవ్వాలి అనేది మన ఈ 5 ఫింగర్స్ ద్వారా సార్ మనకు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, మరొకసారి చెప్తాను, ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం, ఈ 5 మన పిల్లల జీవితాల్లో ఉండేటట్టు మనం చూసుకుంటే పరిపూర్ణంగా వాళ్ళు ఎదుగుతారు. చక్కగా వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ చాలా చక్కగా యాక్టివేట్ అయ్యి వాళ్ళు కంప్లీట్ హార్మోనియస్ డెవలప్మెంట్తో అన్ని విభాగాల్లో వాళ్ళు ఏం చేసినా చాలా పరిపూర్ణంగా చేయగలుగుతారు. ఎంతోమంది మన ఈ పిరమిడ్ సొసైటీలో పుట్టి పెరిగిన పిల్లలు మనం చూస్తున్నాం. ఈరోజు పైమాని మనం చూస్తున్నాము. చాలా చక్కగా వాళ్ళు హ్యాపీగా అన్ని విభాగాల్లో వాళ్ళదైనా ఒక ముద్ర వేసి చాలా చక్కగా ఎదుగుతున్నారు. సో పత్రిజీ నాకు ఈ ధ్యానం నేర్పించి చిన్న వయసులోనే ఇందులో ఎంటర్ అవ్వడం వల్ల నేను చాలా బాధ్యతగా చాలా చక్కగా ఎదిగి నా ప్రాపంచిక జీవితంలో వచ్చిన ఎన్నో ఆటపోటీలను చాలా ఈజీగా ఒక ఆటలాగా నేను దాన్ని ఎదుర్కొని ఈ బాలవికాస్ స్టార్ట్ చేసి ఎంతోమందికి నా అనుభవాన్ని నేను పంచగలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నేను పత్రిజీకి వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే 2011 నుంచి డాక్టర్ న్యూటన్ ఎంతో సపోర్ట్, డాక్టర్ న్యూటన్ అండ్ డాక్టర్ లక్ష్మీ మేడం వాళ్ళ లైఫ్ యూనివర్సిటీ టీం మొత్తము చాలా చక్కగా బాలమైత్రేయ ప్రోగ్రామ్, పేరెంటింగ్ సెషన్, సో వాళ్ళందరికీ కూడా నా గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. అలాగే ఈ బాలవికాస్తో అసోసియేట్ అయ్యి ఎంతోమంది వాలంటీర్ చేసి చాలా చక్కగా టీం వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.